హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక ప్రతిరోజు మీరు చెప్తూనే ఉన్నారు, పైసలు అయితే జమ కాలేదని చాలామంది అడుగుతున్నారు. తప్పదండి, ఇది ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే మనం అప్డేట్స్ ఇవ్వడం వరకు మన బాధ్యత, డబ్బులు విడుదల చేయడం విడుదల చేయకపోవడం అనేది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి పైసలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే మనకు పైసలు లేవు కాబట్టి మనకు ఈ డబ్బులు అయితే విడుదల కాలేకపోతుంది. దయచేసి తప్పకుండా డబ్బుల పథకాలు అయితే తప్పకుండా అమలు చేస్తారు, దీంట్లో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి సంయమనంతో, అంటే మనం కూడా, ఎందుకంటే మనం తెలంగాణ పౌరులం కాబట్టి మనం కూడా ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మన కోసం ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని మనం వ్యతిరేకించకుండా ప్రభుత్వ సాయం కోసం మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మనకు పైసలు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన ప్రకటించినట్లుగానే రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఏ పథకాల ద్వారా పైసలు జమ చేస్తున్నారు, ఏ రైతులకు ముందుగా పైసలు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అవసరం అండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, మనం ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాము. అసలు మనం ఖర్చు పెట్టేది కూడా మనకు తెలియకుండా అయిపోతూ ఉంటుంది. అందులో నాలాంటి వాళ్ళకి కొద్దిగా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు. దయచేసి మీరు చేయకపోయినా పర్వాలేదు, సహాయం చేసే వాళ్ళ దగ్గరైనా సహాయం చేయించండి. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయించి వాళ్ళ ఫోన్పే ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి సహాయం చేయండి, మీ సహాయం చాలా విలువైంది. ఇక అంతేకాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తప్పకుండా సహాయం చేయండి. వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా మనకైతే పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రైతన్నులందరూ కూడా ఇప్పటికే మనకు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా సాయాన్ని అందించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేయబోతున్నారు. ఎకరానికి ₹7,500 చొప్పున 10 ఎకరాలకు ₹75,000 వరకు కూడా జమ కాబోతున్నాయి. ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారనే వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా మరొక పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు. ఇక ఆ పథకానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అయినటువంటి రైతన్నల కోసం రైతు రుణమాఫీని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ కింద ₹2,00,000 రుణాలను మాఫీ చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రైతు రుణమాఫీని అయితే తొలి విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,50,000, మూడో విడతలో ₹2,00,000 రుణాలను అయితే విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ చాలా మందికి పైసలు అయితే పడ్డాయి. ఇక పైసలు పడిన వారందరూ కూడా మళ్ళీ కూడా రుణాలను అయితే రెన్యువల్ చేసుకున్నారు. ఇక పైసలు పడిన వారైతే కొంతమంది
ఆత్మహత్య చేసుకోగా, కొంతమంది అయితే ధైర్యంగా నిలబడి ప్రభుత్వం దగ్గర వివరాలు నమోదు చేసుకుని వారు మళ్ళీ కూడా ప్రభుత్వ సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దాదాపు మనకు డబ్బులు పడని రైతులందరూ కూడా ఈ యొక్క వ్యవసాయ అధికారుల ద్వారా మనకు వివరాలన్నీ కూడా నమోదు చేసుకోరు. నాకు ఇంత అప్పు ఉంది, నేను ఇంత రుణం తీసుకున్నాను, నాకు ఇంతవరకు మాఫీ కాలేదని వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారు. ఇక ఇక వారందరికీ కూడా మనకు రేపటి నుంచే ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే గతంలో పైసలు పడినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ₹1,00,000 కానీ, ₹1,50,000 కానీ, 2 లక్షలు కానీ ఇలా పైసలు అయితే విడుదల చేస్తున్నారు. ఇక పెండింగ్ రైతులు అంటే ఈ రుణమాఫీ పైసలు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీరు మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని పైసలు అయితే తీసుకోండి. పైసలు మీకు పడ్డాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు పైసలు అయితే జమ అయ్యాయని నిర్ధారించుకోండి. ఒకవేళ పైసలు జమ కాకపోతే మళ్ళీ కూడా అధికారులను అడిగి వివరాలంటివి తెలుసుకుని ఈ పైసలు జమ అయ్యాయా లేదనేది తెలుసుకోండి. మీకు రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు అయితే మనకు విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారనమాట. ఇక రైతు రుణమాఫీ పైసలు అనేది విడుదలైపోయిన తర్వాత మనకు రైతు భరోసా ఏదైతే సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి పైసలు అయితే విడుదల చేస్తామన్నారు. ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి మనకు ₹7,500 నుంచి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల వరకు కూడా భూములు కలిగి భూములు సాగు చేస్తున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా వారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మన మంత్రి గారు మాట్లాడుతూ కేవలం పంటలు వేసిన రైతులకు మాత్రమే ఈసారి పైసలు ఇస్తాం, వచ్చేసరికి అయితే చూద్దాం మిగిలిన వారికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే పంటలు వేయకుండా ఉంటే ఒకసారి పంటలు వేసుకోండి. ఇక వేసిన పంటలను మీ వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు కూడా చేయించుకోండి. మీకు అప్పుడే పైసలు అయితే వస్తాయన్నమాట, లేకపోతే పైసలు రావు. కాబట్టి తప్పకుండా మనకి పైసలు రావాలి అంటే తప్పకుండా మీరు పంటలన్నిటి సాగు చేయాలంట ఈ రైతు భరోసా పైసలు రావాలంటే. ఇక రైతు భరోసా కింద ఏంటంటే యాసంగి సీజన్లో 7,500 1 ఎకరం పొలం కలిగిన వారికి, యాసంగిలో 7,500, వానాకాలంలో 7,500, మొత్తం ₹15,000 అయితే జమ అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ పైసలు అనేది వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది. అంటే మరొక 10 రోజుల్లో ఈ వానాకాలం సీజన్ అనేది ముగుస్తుంది. ఈ వానాకాలం సీజన్ ముగిసేలోపు మీకు యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలి. కాబట్టి ఈ యొక్క రైతు భరోసా సాయం కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి వేళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కసరత్తులు అయితే ప్రారంభించారు. తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పైసలు అయితే జమ అవుతాయి వచ్చే నెల మొదటి వారం నుంచి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని రైతులు ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ పైసలు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తలు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. ఇక అంతేకాకుండా వీడియోను కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.